మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లలో, పార్టీ ఆఫీసులలో, ప్రభుత్వ కార్యాలయాల్లో అన్నింటిలో కూడా జెండా ఆవిష్కరణ జరుగుతుంది. మనం ప్రస్తుతానికి భద్రాద్రి కొత్తగూడెం ప్రకాశం స్టేడియం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ సీఎండి బలరాం నాయక్ గారు ఇక్కడికి విచ్చేసి జెండాను ఆవిష్కరించి ఇక్కడ ప్రోగ్రాంలో సింగరేణికి సంబంధించిన ప్రోగ్రాంలో అయితే పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రావడానికి ఎంత కృషి చేశారు, దానికి ఎటువంటి నివాళులు అర్పించారు, అదేవిధంగా సింగరేణి ఎంత ముందుకు పోతుంది, తెలంగాణ గురించి ఎన్నో విషయాలు అయితే ఆయన మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నాను. అధికారులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు, మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, హాజరైన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం 6 దశాబ్దాల పాటు కొనసాగిన అలుపులేని పోరాటంలో తమ సర్వస్వం ధారపోసి ప్రాణత్యాగం చేసిన అమరవీరులకి మనందరి తరపున నివాళులు అర్పిస్తున్నాను. మన సింగరేణి కార్మికులు కూడా రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని తమ వంతు బాధ్యత నిర్వహించారు. ఈ సందర్భంగా మన సింగరేణులకు కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 29వ రాష్ట్రంగా ఏర్పడిన మన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అనేక రాష్ట్రాల కన్నా ముందు నిలబడుతుంది. తెలంగాణ కొంగు బంగారమైన మన సింగరేణి కూడా జాతీయ స్థాయిలో కాక అంతర్జాతీయ స్థాయిలో నిలబడడం కోసము రాష్ట్ర ప్రభుత్వ, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, మిగతా అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో మన సంస్థ ముందుకు వెళుతుంది. ఈ శుభ సందర్భంగా మన సింగరేణి భవిష్యత్తు గురించి, అభివృద్ధి గురించి, మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్ళ గురించి, మన బాధ్యతల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకున్నాను. మీ అందరికీ తెలుసు, మన సింగరేణి సంస్థ 6 జిల్లాల్లో, 12 ఏరియాల్లో, 39 గనుల్లో 41,000 మంది కార్మికులు, అలాగే 30,000 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు కలిసి దాదాపు 70,000 మ్యాన్ పవర్ కలిగి ఉన్నాము. ఏడాదికి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి రాష్ట్రంలో సహా మిగతా రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, దాంతోపాటు 20 పెద్ద విద్యుత్ సంస్థలకి, అలాగే మరో 2,000 చిన్న తరహా పరిశ్రమలకి మనం బొగ్గును అందిస్తున్నాము. దాదాపు 136 సంవత్సరాలు మనం బొగ్గు తవ్వుతూ వస్తున్నాము. కాబట్టి సింగరేణికి లీజు కలిగి ఉన్న బొగ్గు బ్లాకులో బొగ్గు నిల్వలు దాదాపు తగ్గిపోతూ ఉన్నాయి. దానికోసం సింగరేణి సంస్థ అనేక కొత్త దారులను వెతుక్కోవాల్సి వస్తుంది. మనం సింగరేణి గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్ లో ఉన్న బ్లాకులు ఇప్పటికీ అనేక తగ్గిపోయాయి. ఒకప్పుడు దాదాపు 66 అండర్ గ్రౌండ్ మైన్స్ ఉండి దాదాపు 1,00,000 మంది కార్మికులు ఉన్న సంస్థ ఈ బొగ్గు నిల్వలు తగ్గడం వల్ల, అలాగే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడం వల్ల మనం ఓపెన్ కాస్ట్ కి మారడం జరిగింది. ఓపెన్ కాస్ట్ లో కూడా దాదాపు మనకు ఇక్కడ పెద్ద గనులు లేకపోవడము, ఇక్కడ అన్ని జియోలాజికల్ డిస్టర్బెన్స్ లాంటి కండిషన్స్ మన గోదావరి వ్యాలీ ఫీల్డ్ ఉండడం వల్ల మనము ఉన్న బ్లాకులని అభివృద్ధి పరుస్తూ, అలాగే అండర్ గ్రౌండ్ పైన ఓపెన్ కాస్ట్ గా మారుస్తూ ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు ఉన్న దాదాపు 100 మిలియన్ టన్నుల బొగ్గు డిమాండ్ మనకు ఉంది. ఈ మన దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికి మనము 70 మిలియన్ టన్నుల బొగ్గును మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాము. ఇంకో 30 మిలియన్ బొగ్గుని మనము దీనికి అదనంగా చేర్చాల్సి ఉంది. దీనికోసము మనము అనేక రకాలుగా అటు సంస్థ యాజమాన్యం ఉన్నత స్థాయి నుంచి డైరెక్టర్ లెవెల్ వరకు ప్రాజెక్ట్ పని విభాగము, మిగతా
విభాగాలన్నీ కూడా ఇక్కడ ఉన్న నిల్వల్ని ఇక్కడ ఉన్న మరింత ఉత్పత్తి చేసి దాదాపు 70-80 మిలియన్ యాడ్ చేసి చూస్తున్నాము. ఈ సంవత్సరానికి ఈ ఆర్థిక సంవత్సరానికి 2025-26 సంబంధించి 76 మిలియన్ల లక్ష్యాన్ని మనము నిర్దేశించుకున్నాము. దీనిలో 72 మిలియన్ల టన్నుల బొగ్గుని మనం గోదావరి వ్యాలీ కోల్ఫీ నుంచి మన సిగ్నల్ సంస్థ నుంచి, అలాగే 4 మిలియన్ టన్నుల బొగ్గుని 9 సంవత్సరాల నుంచి మనము ఈసారి ఉత్పత్తి చేయాలని నిర్దేశిస్తున్నాము. ఖచ్చితంగా ఇప్పటికే ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ ఏడాది మనము 9 బొగ్గు గని ప్రారంభించుకోవడము, అలాగే ఇక్కడ ఉన్న VKOs కూడా వచ్చే 2 రోజుల లోపు ఇక్కడ నుంచి బొగ్గు ఉత్పత్తి స్టార్ట్ కాబోతుంది. అలాగే JKOC మనం ఎల్లందు ఏరియాలో కూడా ఇంకో ఓసి పూసపల్లి ఓసి ఇంకోడు అనే ఓసి ప్రారంభించుకోతున్నాము. అలాగే వచ్చే ఆగస్టు సెప్టెంబర్ నాటికి బోరెడ్డి ఓసిని కూడా మనం ప్రారంభించుకోబోతున్నాము. దాంతో కూడా మహావీర్ కానీ మిగతా చోట్ల కూడా బొగ్గుని ఉత్పత్తి చేసి 76 మిలియన్ల టన్నుని మనం సాధించే ప్రయత్నంలో ప్రతి ఒక్కరము 1 ఫ్యామిలీ 1 విజన్ 1 మిషన్ గా ముందుకు వెళ్తున్నాము. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.